డిసెంబర్ 1 కార్తీక అమావాస్య ఆదివారం రోజున కలబంద మొక్కతో ఇలా గనక చేశారంటే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. డిసెంబర్ 1 మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చొని తిన్నా గాని తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా ఎన్నో ఏళ్ల ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పవచ్చు. కాబట్టి కలబంద మొక్కతో పరిహారం ఆచరించండి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఏంటంటే చాలా నిష్ఠ నియమాలతో నిరంతరం కూడా మనం నియమాలతో పూజా కార్యక్రమాలు చేసుకుని చక్కగా ఉంటూ ఉంటాం. అమావాస్య రోజున కూడా శివుడిని పూజించడం, ఆరాధించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఇలా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తిపాస్తులు రావడానికి చాలా అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం గనక చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కాబట్టి కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మనం ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలా చేసుకోవచ్చు. కలబంద మొక్క ఏంటంటే చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగటివ్ ఎనర్జీ కూడా బయటకు పోగొట్టుకోవచ్చు అన్నమాట. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసిన, కొన్ని విధి విధానాలను అంటే ఆచరించిన సరైనది చాలా మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదంగా భావిస్తూ ఉంటాం. కలబంద మొక్క కూడా ఏంటంటే అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్క అంటే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలాగే వాస్తుశాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్టంగా కూడా పిలుస్తూ ఉంటారు. మనకి ఏంటంటే కలబంద మొక్కకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. మన ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుంది. మనకు వేద పండితులు కూడా చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా ఏంటంటే కనుక మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంది. అయితే కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకైతే మంచి ఫలితాలను తీసుకువస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే కాకుండా కలబంద మొక్క ఏ వైపుకు అయితే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో అలా మన సంపదను కూడా అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు కలబంద మొక్క ఎక్కువగా పెరుగుతుందనుకోండి, గుబురుగా మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరుగుతుంది అనుకోండి, మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలానే స్ట్రేట్గా కలబంద మొక్క పెరుగుతూ ఉందనుకోండి, ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలని సూచిస్తుంది అనే అర్థం. ఇలా కలబంద మొక్కను ఏంటంటే కనుక ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా మనిషి జీవితం అనేది ముడిపడి ఉంటుంది. అలానే కాకుండా సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. మన జీవితంలో మనకు ఎదుగుదలని ఇస్తుంది అని అర్థం. ఇక కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో అలానే కాకుండా సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. కలబంద మొక్కని ఇంట్లో గుబురుగా హైట్గా పెరుగుతుంది అనుకోండి, బాగా పొడవుగా అలా పెరిగితే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అని అర్థం. అలానే కాకుండా ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని నమ్ముతూ ఉంటారన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంతా చక్కగా పెరుగుతుందని కూడా మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది.
కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉందన్నమాట కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకునేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. కలబంద మొక్కని సరైన దిశలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ధనలాభం కలుగుతుంది. ఇప్పుడు మనకు డిసెంబర్ 1న కార్తీక అమావాస్య వస్తుంది కదా. ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా బెల్లం వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధనాకర్షణ శక్తి మీకు లభిస్తుంది. ఆ రోజు ఇలా చేయడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. సమయానికి మీకు అన్ని పనులు కూడా చక్కగా జరుగుతాయి. ఇంట్లో కలబంద మొక్కలు నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దానితో పాటుగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో నుంచి. అలానే కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయని చెప్పవచ్చు. మీ ఇంటి వెనక వైపు కలబంద మొక్కను పెంచితే మీకు అనవసరమైన ఖర్చులు, పెట్టుబడులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలని, ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. అమావాస్య రోజు ఏంటంటే కలబంద మొక్కను మన ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టమని భావిస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు. అలా చేసుకోవడం వల్ల మన సంపద పెరుగుతుందని కూడా చాలామంది నమ్ముతారు. కలబంద మొక్కని తెచ్చుకొని శుక్రవారం అమావాస్య తిథుల్లో ఇంట్లో నాటుకోవడం జరుగుతుందన్నమాట. అలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి శాశ్వతంగా ఉండిపోతుందని కూడా చాలామంది భావిస్తారు. అలాగే పరిహార శాస్త్రం కూడా చెబుతుంది అన్నమాట. మీకు అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. అమావాస్య రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయాలి. ఇలా ఎవరైనా వేలాడదీస్తే ఏంటంటే శని దోషాలతో పాటు అన్ని రకాల బాధలు కూడా తొలగిపోతాయి. అలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. మీ జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే ఇంటికి పడమర వైపున కలబంద మొక్కను వేలాడదీయండి. ఇలా వేలాడదీయడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీసినప్పుడు అలా వేలాడదీసిన ఈ మొక్క ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా దుష్ట శక్తులను అక్కడ ఆపేస్తుంది. అలానే మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి కూడా మనను బయటకు పడేస్తుంది. మనకు ఆనందం కలుగుతుంది. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఈ మొక్కలు నాటడం వల్ల జనాలు ఏడుపులు ఉంటాయి కదండి, అవి తగలకుండా అవకాశం ఉంటుంది. ఇంటిపై ఎవరో ఒకరు గిట్టని వారు ప్రయోగాలు చేసిన వాటిని తిప్పి కొట్టడానికి కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కలబంద మొక్క అనేది చాలా పవిత్రమైనది కాబట్టి కలబంద మొక్క ఏంటంటే అమావాస్య రోజు కావచ్చు, లేదంటే ముందు ఒక రోజు అన్నా సరే మీ ఇంట్లో ఉండే అదే రోజు మీరు తీసుకోండి. ఇలా తీసుకొని తర్వాత కలబంద మొక్కని కొంచెం శుభ్రం చేసుకొని దానికి కొంచెం పసుపు, కుంకుమ వేసి చక్కగా నీటుగా అలంకరించుకొని ఒక ఎర్ర త్రాడు సహాయంతో దాన్ని తలక్రిందుగా వేలాడదీయాలి. అలానే అమావాస్య సాయంత్రం సంధ్యా సమయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతాల్లో కూడా మనం ఈ కలబంద మొక్కను తీసుకువచ్చి, అలా కుదరకపోతే ఉదయం కూడా ఈ కలబంద మొక్కని వేలాడదీసి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్య రోజు కలబంద మొక్క ఇంటికి తెచ్చి పెట్టుకున్న ఇంట్లో కలబంద మొక్క వేలు తీసి ఖచ్చితంగా అదృష్టం పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఇలా చేసుకుంటే మనకు అదృష్టం కలుగుతుంది. అలానే కాకుండా
ఇలా చెప్పుకున్న విధంగా కూడా మీరు కలబంద మొక్కని నాటుకోవడం వల్ల కలబంద మొక్కని పడమర వైపు అంటే వేలాడదీయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఒకవేళ ఇల్లు మనకు అనుకూలించకపోతే ఆ కలబంద మొక్క కడతాం కదా, కట్టిన తర్వాత అది కొంచెం వాడిపోయి ఉంటుంది అన్నమాట. వాడిపోయింది అంటే మన ఇంట్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకుని ఆ కలబంద మొక్కని కొద్ది రోజుల తర్వాత తీసిపడేయండి. కానీ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకోవడం కుదరదు కదా కొంతమందికి, ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు. అనేక రకాల దోషాల నుంచి బయట పడగలుగుతారు. అలానే కాకుండా ఇబ్బందులు లేకుండా ఉండడానికి చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీ ఇంట్లో మీరు ఏమైనా పనులు చేస్తే వాటి పరంగా కూడా మీకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కలబంద మొక్క ఏంటంటే మానవుడి జీవితాన్ని మార్చేసే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలుగజేస్తుంది. అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను పోగొట్టుకోవడానికి కూడా కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అందుకే కలబంద మొక్క చాలా పవిత్రంగా మొక్కగా భావిస్తుంటారు. కలబంద మొక్కని అదృష్టం మొక్క అని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి అదృష్టాన్ని తెచ్చి పెట్టుకోవాలంటే అమావాస్య రోజు ఖచ్చితంగా మనం కలబంద మొక్కను తెచ్చుకోవాలన్నమాట. కలబంద మొక్క ఇంట్లో ఉంటే మనం వేలతో సహా పీకి దాని వేలతో సహా క్లీన్ చేసుకొని పరిహారం చేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి. కుటుంబంలో ఎనలేని సంపాదన కూడా చూడగలుగుతారు. అలానే ఏంటంటే కలబంద మొక్క చాలా వరకు కూడా ముందు చెప్పాను కదా, డబ్బుకు మానవుడికి జీవితానికి ముడిపడి ఉందన్నమాట. అందుకే మీ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే ఈ పరిహారం పాటించండి. ఇంటి ముందు కలబంద మొక్క వాడిపోయినట్లయితే ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నాటుకున్న కలబంద మొక్క పెరగకుండా వాడిపోతుంది అనుకోండి, ఎక్కడ కూడా దుష్టశక్తులు ఉన్నాయని నమ్ముకొని కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోకూడదన్నమాట. వెంటనే దాన్ని మార్చేయాలి, లేకపోతే అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఏంటంటే వాడిపోయిన కలబంద మొక్కను తీసేసి పడేయండి. మళ్ళీ అమావాస్య రోజు మంచి కలబంద మొక్కను పెట్టుకోండి. కలబంద మొక్కను ఇంటి వాయువ్యంలో పెట్టకూడదని చెబుతూ ఉంటారు. ప్రతికూల శక్తులు ఏర్పడతాయన్నమాట. కలబంద మొక్కను వాయుమూలాల్లో పెట్టకూడదు. అలా పెడితే ఇంట్లో ప్రతికూల వాతావరణానికి దారితీస్తుంది. చాలా వరకు కూడా చెడు ఫలితాలను చేకూరుస్తుంది. కాబట్టి వాయువ మూలంలో పెట్టకూడదు. ఇంట్లో కలబంద మొక్క పెట్టుకుంటే ధాన్యాలతో పాటు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో చికాకులు దూరమైపోతాయి. కలబంద మొక్కని అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మనకి ఎనలేని సంపదని, అదృష్టాన్ని మనకు సొంతమవుతుంది. అందుకే చాలామంది కూడా కలబంద మొక్కను అమావాస్య రోజున తెచ్చుకుంటూ ఉంటారు. అలా తెచ్చుకోవడం శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారన్నమాట. కలబంద మొక్కతో పాటు ముక్కోటి దేవతలు ఇంటికి ప్రవేశిస్తారు. కాబట్టి కష్టాల నుంచి మన కష్టాలు పోయే అవకాశాలు ఉంటాయని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయండి. ముక్కోటి దేవతలు ఆశీర్వాదాలు మనకు ఎప్పుడు ఉంటాయి. కలబంద మొక్కలు తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి, లేదంటే ఇంట్లో తలక్రిందులుగా చేసుకోండి. ఇలా చేసినా కానీ ఫలితాలు ఉంటాయి. మీ జీవితాలు మారిపోతాయి. మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుందన్నమాట. అందుకే ఈ యొక్క డిసెంబర్ 1వ తేదీన వచ్చే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. పరమ పవిత్రమైన శక్తివంతమైనది కూడా ఆదివారంతో కలిసి వస్తుంది. పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది కూడా చాలా శక్తి తోడుకొని ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది అన్నమాట. సో చూశారు కదండి, ఇలా చేయడం వల్ల మీరు ఐశ్వర్యాలను పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.